శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 993వ నామము అజ్ఞాన ధ్వాంత దీపిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అజ్ఞాన అంటే అజ్ఞానము, అజ్ఞానము అనబడే, ధ్వాంత అంటే గాఢమైన అంధకారమునకు, దీపిక అంటే దీపము వంటిది. అమ్మ ఈ సమస్త విశ్వంలో ఆవరించి ఉన్న మాయాస్వరూపమైన గాఢమైన దట్టమైన అంధకారమును తొలగించే దీపం లాంటిది. అమ్మవారి యొక్క పురుష రూపమని తంత్రరాజంలో స్పష్టం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 11వ శ్లోకంలో వివరించారు. నిరంతరం ధ్యానాదుల ద్వారా నాయందే మనసును లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో నన్నే భజించే వారి అంతఃకరణముల యందు నేను స్థితుడై ఉండి వారిని అనుగ్రహించడానికి తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును లేదా జ్యోతిని వెలిగించి వారి యొక్క అజ్ఞానాంధకారములను పారద్రోలుతాను. అజ్ఞానం సాధారణంగా గాఢాంధకారంతో పోల్చబడుతూ ఉంటుంది కదా, కానీ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్న ఈ జ్ఞానదీపమును గురించి మనం తెలుసుకోవాలి అంటే మానవుల యొక్క ఇంద్రియములు, మనస్సు ఇంకా బుద్ధి అన్నీ కూడా ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు దివ్యమైన వాడు, మన ఊహకు అందనివాడు కాబట్టి మనం ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే భగవంతుడు తన కృపని మనపైన ప్రసాదిస్తాడో ఆయన దివ్యమైన శక్తి మన మీద ప్రసరింపబడుతుంది. అది దివ్యమైన సత్వగుణం. మనకు ఆ శుద్ధ సత్వ గుణశక్తి లభించినప్పుడు మన ఇంద్రియాలు, మనసు ఇంకా బుద్ధి కూడా ఈ ప్రాపంచక విషయాల నుండి మరల్చి దివ్యమైనవిగా మారిపోతాయి అన్నమాట. అప్పుడు అజ్ఞానాంధకారం తొలగిపోయి పరమాత్మను దర్శించగలుగుతుంది. అదే అజ్ఞాన ధ్వాంత దీపిక అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన లలిత అమ్మ రూపం. జగన్మాత యొక్క దివ్యశక్తి యొక్క కాంతి చేత భౌతిక శక్తి యొక్క గాఢమైన అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. హిందూ ధర్మంలో దీపమునకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవుణ్ణైనా ప్రార్థించే ముందు మనము దీపాన్ని వెలిగిస్తాం. దీపం సర్వతి మిరాపహం అంటే అంధకారాన్ని తొలగించమని దీపదేవతను ప్రార్థిస్తాం. ఉపనిషత్తులు తమసోమ జ్యోతిర్గమయ అని వివరించాయి. మన ఇంటిలో ప్రాకృతికంగా వ్యాపించి ఉన్న అంధకారమును, మన హృదయంలో అంతర్గతంగా ఉన్న అంధకారాన్ని తొలగించడానికి కూడా దీపం ఎంతో అవసరం. ప్రాకృతికముగా వ్యాపించి ఉన్న అంధకారమును పోగొట్టుకోవడానికి మనము దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. కానీ మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని ఆ దీపం పోగొట్టలేదు కదా. ఆ శక్తి కేవలము అజ్ఞాన ధ్వాంత దీపిక అని వాగ్దేవతల చేత కీర్తింపబడిన ఆ జగన్మాత లలితాంబకు మాత్రమే ఉంది. అయితే మనలో పెరిగిపోయి ఉన్న అజ్ఞానము అనే అంధకారంను తొలగించుకోగలిగిన ప్రక్రియ ఏంటి అంటే మన హృదయం అనే ప్రమిదలో ఒత్తి అనబడే ఆత్మ ఉంది. అది ఒకప్పుడు బాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేది. అయితే రాను రాను అది కామక్రోధాలతో, మోహ మదమాశ్చర్యాలతో, వీటిలో ఈ మొదలైన దుర్గుణాలు అనే నీటిలో తడిసిపోయి వెలగకుండా ఉండిపోయింది. అందువల్ల జ్ఞానం అనే దీపం వెలగకుండా ఆగిపోయింది. ఆ దుర్గుణాలను అనే నీటిని తీసివేసి ప్రమదను భగవంతునిపై విశ్వాసంతోనూ భక్తి అనబడే నేతితో నింపి మనస్సును విచక్షణతో నింపినట్లయితే మనలో ఉన్న జ్ఞానదీపం వెలుగుతుంది. జగన్మాత గురుమండల రూపిణి, గురుస్వరూపంలో ఉండి తన భక్తుల యొక్క అజ్ఞానం అనే గాఢాంధకారమును పటాపంచలు చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానోపదేశం చేసి దాని ద్వారా తన పరంధామైన ముక్తి మార్గాన్ని చూపుతుంది. అజ్ఞానము అనే అంధకారం నుండి శిష్యుణ్ణి జ్ఞానము అనే వెలుగులోకి తెచ్చేవాడే గురువు. నేను, నా దేహము ఇవే ఆత్మస్వరూపంలో అనే అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న తన శిష్యులను జ్ఞానజ్యోతిని వెలిగించి వారి దారి చూపేది అజ్ఞాన ధ్వాంత దీపిక అయిన ఆ లలితా త్రిపుర సుందరి. గురుమండల రూపిణిగా గురుస్వరూపంలో ఉండి తన భక్తుల యొక్క అజ్ఞానం అనే గాఢాంధకారమును పటాపంచలు చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానోపదేశం చేసి దాని ద్వారా తన పరంధామైన ముక్తి మార్గమునకు చూపే జగన్మాతను అజ్ఞాన ధ్వాంత దీపిక అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే అమ్మవారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన మనసులో ఉన్న ఆ దీపాన్ని వెలిగిస్తుంది. జ్ఞానము అనే దీపాన్ని అమ్మవారు వెలిగిస్తుంది. శ్రీమాత్రే నమః.